తెలిసిన దెయ్యమే కనుక ప్రమాదం కూడా ఊహించినట్టుగానే ఉంది. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ రెండో రాకడతో ప్రపంచం ఇప్పటికే ఉత్పాతాలకు సిద్ధపడింది. గద్దెనెక్కగానే ఏం చేయబోతున్నానో ఆయన ముందుగానే చెప్పాడు. అమెరికాకి మళ్లీ ఔన్నత్యాన్ని అద్దడానికి, గతకాలపు కీర్తిని తెచ్చి తలకు చుట్టడానికి ఇంటా బయట కూడా సమూల ప్రక్షాళనకు ఒడిగడతానని, అందులో భాగంగా అగ్రరాజ్యానికి తలంపులు తెచ్చే వెకిలి పనులకు కూడా ఆయన వెనకాడడం లేదు. పన్నులు, సుంకాలతో ఆయన మిత్రులను, శత్రువులను ఉక్కిరిబిక్కిరి చేయడం ఆరంభించారు. అక్రమ వలసదారులను కట్టగట్టి సైనిక విమానాల్లోకి తోసి సరిహద్దులను దాటించేస్తున్నారు. అనాదిగా అమెరికాతో అనుబంధం ఉన్న కెనడా, మెక్సికోల మీద 25% సుంకాలు విధించి శత్రుదేశం చైనా మీద ప్రస్తుతానికి 10%తో సరిపెట్టాడాయన. 60% సుంకాలతో చైనాకు ఊపిరాడకుండా చేస్తానని ఎన్నికల ప్రచారంలో చెప్పుకున్నా ఎందుచేతనో వెనక్కు తగ్గారు. మెక్సికో దారికి వస్తుందని, సయోధ్య కుదిరితే సరే, లేదంటే నెల రోజుల తర్వాతైనా వాతలు తప్పవంటూ ఆ తర్వాత ఆదేశాల అమలును వాయిదా వేశారు ట్రంప్. అమెరికా అధ్యక్షుడి సుంకాల దాడికి ఈ 3 దేశాలు చేతనైన మేరకు తక్షణ ప్రతీకారం తీర్చుకున్నాయి. అమెరికా తప్పుడు విధానాల మీద ప్రపంచ వాణిజ్య సంస్థలో అమీతుమీ తేల్చుకుంటానని చైనా అంటోంది. మొత్తానికి ట్రంప్ ఆరంభించిన వాణిజ్య యుద్ధం అంతర్జాతీయంగా ప్రకంపనలు సృష్టిస్తోంది. చాలా దేశాల మార్కెట్ సూచీలు ఆతుర్దాగా కదులుతున్నాయి. త్వరలోనే యూరోపియన్ యూనియన్ వంతు వస్తుందని కూడా ఆయన ప్రకటించారు. అధ్యక్షుడి అంతిమ లక్ష్యం మిగతా దేశాలను రాయబారానికి దించడం, లొంగి వచ్చే వరకు ఒత్తిడి పెంచడం కనుక ఈ వాణిజ్య యుద్ధానికి అంతా తయారు కాక తప్పదు. ఇప్పటికైతే భారతదేశం జోలికి రాకపోయినా హార్లీ డేవిడ్సన్ వంటి ఉదాహరణలతో, ఎత్తిపొడుపులతో, చిన్నా చితక దాడితో ఆయన కార్యరంగాన్ని ఎప్పటినుంచో సిద్ధం చేసి ఉంచారు. ఆ విధానాలను కాస్తంత రుచి చూసిన అనుభవం కూడా ఉంది కనుక ఏ అంశాల్లో రాజీ పడాలో, వేటిని రాజకీయంతో నెట్టుకురావాలో మనం గమనించుకోవాలి. ఈ నెలలో మోదీ జరపబోయే అమెరికా పర్యటన, ఆలింగనం స్థాయికి ఎదిగిన ఇద్దరి స్నేహం ఈ విషయంలో ఎంత మేరకు ఉపకరిస్తుందో చూడాలి. ట్రంప్ సుంకాల యుద్ధానికి మిగతా దేశాలు మొదట్లో కాస్తంత తడపడినా త్వరితంగానే తట్టుకొని నిలబడతాయి, ఎదురొడ్డి పోరాడతాయి. పెంచిన సుంకాల దెబ్బకు సరుకుల రాకడ తగ్గి, ధరలు పెరిగి సామాన్య అమెరికన్కు సెగపుట్టడానికి కొంత సమయం పట్టవచ్చు. వలస జీవుల మీద ఉక్కుపాదం మోపడం జనరంజకంగా ఉంటుందేమో కానీ అమెరికా ఆర్థికాన్ని రక్షించదని ఆర్థికవేత్తలు హెచ్చరిస్తున్నారు. ఆ శ్రామిక జనం లేనిదే దేశం కదలదని ట్రంప్కు మాత్రం తెలియదా? రియల్ ఎస్టేట్ సహా చాలా రంగాల్లోకి తన వ్యాపార సామ్రాజ్యాన్ని విస్తరించిన ట్రంప్కు ఖర్చు తక్కువ కూలీలు ఏ అడ్డా మీద దొరుకుతారో అవగాహన ఉండదా? ఈ ఏరివేతలు, తరలింపులు ఎంతకాలం, ఏ స్థాయిలో సాగుతాయో తెలియదు కానీ గద్దెనెక్కిన కొద్ది రోజులకే ట్రంప్ వీరంగం అవధులు దాటిపోతోంది. ప్రజాస్వామ్యానికి, భావ స్వేచ్ఛకు పుట్టినిల్లని చెప్పుకునే అమెరికా పునాది విలువలను ఆయన కుదిపేస్తున్నారు. ఏ ఆదర్శాలకు, ఆశయాలకు స్టాట్యూ ఆఫ్ లిబర్టీ ప్రతీకగా నిలబడిందో వాటికి భిన్నంగా వ్యవహరిస్తున్నారు. 15 నెలల గాజా యుద్ధంలో ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు ఎంత అమానవీయంగా వ్యవహరించారో ప్రత్యేకంగా చెప్పుకోనక్కర్లేదు. అమెరికా, దాని మిత్ర దేశాలు తప్ప మిగతా ప్రపంచమంతా అక్కడ సాగిన మారణకాండకు తల్లడిల్లిపోయింది. ఈ యూదు నాయకుడి ఆధ్వర్యంలో పాలస్తీనియన్ల ఊచకోతను అంతర్జాతీయ సంస్థలు, సంఘాలు ఖండించాయి. తక్షణమే యుద్ధం ఆగాలని, ఆకలితో అల్లాడుతున్న వారికి అన్నం అందాలని ఘోషించాయి. అమెరికన్ యూనివర్సిటీల్లో గాజా ఊచకోతలకు వ్యతిరేకంగా విద్యార్థులు సాగించిన ఉద్యమం ఎలా చూసినా హద్దులు దాటిందేమీ లేదు. అమెరికా స్వేచ్ఛా స్వాతంత్ర్యాలకు ప్రతీకగా ఆ దేశానికి మంచి పేరు తెచ్చింది తప్ప అవమానించిందేమీ లేదు. కానీ నిరసనల్లో పాల్గొన్న వారిని స్వదేశాలకు తిరిగి పంపించేయాలన్న ట్రంప్ నిర్ణయం ఇజ్రాయెల్ను సంతృప్తిపరచవచ్చు, నెతన్యాహును మెప్పించవచ్చు. కానీ అమెరికా పరువు దిగజార్చింది.